నెల్లూరులో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ వద్ద చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి చేనేత ర్యాలీని ప్రారంభించగా గాంధీ బొమ్మ నుంచి తిక్కన భవనంలోని కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు చేనేత నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ దిశగా మనం పోరాడాలి. ఈ దిశగా మన అడుగుతూ ఉంటూ ఆ వృత్తిని వదలలేక వేరే వృత్తులు చేనేత కార్మికులందరి తరఫున కూడా నేను ప్రభుత్వ చేనేత జై చేనేత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ లో అంగరంగ వైభవంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అక్కడి నుంచి చేనేత కార్మికులు అందరూ కలెక్టరేట్ తిక్కన భవనం చేరుకున్నాము. ఈ యొక్క 12వ జాతీయ దినోత్సవాన్ని గత 12 ఏళ్లుగా చేనేత కార్మికులు, చేనేత నాయకులు, అలాగే ఈ మాస్టర్స్ అందరం కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన రోజును మాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ప్రకటకోట జయంతిని కూడా అధికారికంగా ప్రకటన చేసింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే నెల్లూరు నగరంలో గాంధీనగర్ లో 6 ఎకరాల 90 సెంట్ల ఆప్కో స్థలం ఉంది. ఆ యొక్క స్థలాన్ని చేనేతలకు కేటాయిస్తే అక్కడ చేనేతల కళ్యాణ మండపం, చేనేత బజారు ఏర్పాటు చేసుకొని కార్మికులు తయారు చేసిన వస్త్రాలు ఏ రోజైతే వాళ్ళు నేరుగా మార్కెటింగ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎప్పుడైతే గిట్టుబాటు ధర లభిస్తుందో అప్పుడు జిల్లాలో చేనేత పరిశ్రమ పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేసి మా ఎడల ఆ స్థలాన్ని మాకు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో చేనేత పరిశ్రమ మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ముందుకు పోతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసింది, మాకు జిఎస్టిని వస్త్రాల మీద, ముడి సరుకుల మీద కేంద్రంతో మాట్లాడి తొలగిస్తాము, లేకపోతే మేమే బరాయిస్తాను. ఆ యొక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నెరవేర్చాలా. ఇలాగే రాష్ట్రంలో ఉండే 30 లక్షల చేనేతల తరపున తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మమ్మల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ వాటా ఎప్పుడైతే కల్పిస్తారో అప్పుడే మా చేనేతల బతుకులు వెలుగులు వస్తాయి. ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పథకాన్ని సమస్యగా చూపి ఇప్పటికే ఇది కూటమి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు 3వ ఆగస్టు 7వ తేదీ, అందుకని ఇప్పటికి మనకు సమస్యగా లేని పథకాన్ని ఈ రోజు ఇస్తున్నారు. కానీ మనం సాధించుకోవాల్సిన కోరికలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి చేనేత కార్మికులకి చేనేత పెన్షన్ ఇవ్వాలి. అలాగే జిఎస్టి చేనేత పరిశ్రమ మీద విధించి ఉన్నారు. ఆ జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చేసుకొని ఇస్తానని చెప్పారు. కావున ఈ పథకాలు, ఈ సమస్యలన్నింటి రాబో రోజుల్లో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము ముఖ్యంగా సాధించుకొని తీరుతాం. కావున ఈ రోజు ఈ సమావేశానికి హాజరైన చేనేత కార్మికులకు చేనేత సమస్యల్ని అనునిత్యం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.